One more thing for parallel blocks, before we consider that they are parallel, మనం ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే the direction in which signal is going. For example, we have a block like this and ఇంకొక బ్లాక్ ఇలా ఉంది, సమ్మింగ్ పాయింట్ ఇక్కడ ఉంది. చూడడానికి రెండు they look like they are in parallel, but if the direction of signal is in this way, ఇక్కడ డైరెక్షన్ సిగ్నల్ ఇలా ఉన్నప్పుడు దే ఆర్ నాట్ సెట్ టు బి ప్యారలల్. ఎందుకంటే ఇదంతా ఒక ఫీడ్బ్యాక్ లూప్ అవుతుంది, అప్పుడు ఇది హెచ్ అవుతుంది. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఫీడ్బ్యాక్ అండ్ ప్యారలల్. ప్యారలల్కి సిగ్నల్ డైరెక్షన్ షుడ్ బి సేమ్. సిగ్నల్ డైరెక్షన్ సేమ్ ఉన్నప్పుడే ఆ రెండు బ్లాక్స్ ప్యారలల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ దిస్ ఇస్ గోయింగ్ టువర్డ్స్ రైట్ అండ్ దిస్ ఇస్ కమింగ్ టువర్డ్స్ లెఫ్ట్. సో ఈ రెండు ప్యారలల్ లేవు. సో కమింగ్ టు ద ఫోర్త్ రూల్, shifting a summing point to the left of the block. అంటే example, if we have a block like this, summing point ఇక్కడ ఉంది. If we want to shift this summing point ఇక్కడికి షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు, అంటే బ్లాక్కి లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు what we must follow is, మనం షిఫ్ట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు ఇక్కడున్న ఇన్పుట్ గివ్ సమ్ అవుట్పుట్ బికాస్ ఆఫ్ ఇక్కడ సమ్ అదర్ ఇన్పుట్ వస్తుంది కాబట్టి సమ్మింగ్ పాయింట్ ఉన్న చోట ఇక్కడ ఒక అవుట్పుట్ వస్తుంది. ఈవెన్ దో వి షిఫ్ట్, ఈ అవుట్పుట్ చేంజ్ అవ్వకూడదు. అవుట్పుట్ చేంజ్ అయినప్పుడు ఇట్స్ వేస్ట్ ఆఫ్ షిఫ్టింగ్. సో మనం చేసే షిఫ్ట్ అనేది ఇట్ షుడ్ బి యాజ్ సచ్ దట్ అవుట్పుట్ షుడ్ నాట్ చేంజ్. టు కీప్ అవుట్పుట్ సేమ్ ఈవెన్ ఆఫ్టర్ షిఫ్టింగ్, next వచ్చే 4 rules based on this point. We shift the summing point or the takeoff point. So ఇలా ఉన్నప్పుడు బ్లాక్ నుంచి ఇక్కడ ఉన్న సమ్మింగ్ పాయింట్ ని we are trying to move it towards here. డైరెక్ట్ గా we put the summing point here, but at the same time ఇక్కడ ఇంకొక బ్లాక్ ఇంక్లూడ్ చేస్తాం. సపోజ్ దీని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g1 అయితే ఈ ఇంక్లూడ్ చేసిన బ్లాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ should be 1/g1. This is the rule number 4. అంటే whenever we shift the summing point towards left, ఆ summing point కి ఇంకొక input block should be added such that its value is equal to the reciprocal of the transfer function of the block under consideration. ఏ బ్లాక్ అయితే లెఫ్ట్ సైడ్ మనం షిఫ్ట్ చేస్తున్నామో ఆ బ్లాక్ కి ఉన్న ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g1 అయితే మనం ఎక్స్ట్రాగా ఇంక్లూడ్ చేయాల్సిన బ్లాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ should be 1/g1. అదెప్పుడు when we are shifting the summing point towards the left side of the block. Next rule says shifting the summing point towards right of the block. అంటే ఇనిషియల్ గా we have like this, ఇక్కడ బ్లాక్ ఉంది, ఇక్కడ సమ్మింగ్ పాయింట్ ఉంది. we want to move this summing point towards this side. అప్పుడు కూడా దీని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ g1 అయితే డైరెక్ట్ గా we shift it and at the same time ఈ సమ్మింగ్ పాయింట్ కి ఇంకొక ఇన్పుట్ యాడ్ చేసి ఆ బ్లాక్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ will be equal to the transfer function here. సో రూల్ నెంబర్ 4 కి రూల్ నెంబర్ 5 కి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే రెసిప్రోకల్. సమ్మింగ్ పాయింట్ ని లెఫ్ట్ కి షిఫ్ట్ చేయాల్సినప్పుడు we use reciprocal of the block. సమ్మింగ్ పాయింట్ ని రైట్ కి షిఫ్ట్ చేయాల్సినప్పుడు we use transfer function same as that of the block. Rule number 4, rule number 5 is based on summing point. Next we have rule number 6, which is based on takeoff point. In this case, summing point is shift chesamu. Now we shift the takeoff point. Similar, first takeoff point ni towards left shift cheyalanuntunna. Takeoff point idi block. Takeoff point ikkada undi. ఈ takeoff point ni left side shift చేయాల్సినప్పుడు the rule we follow is, ఇందాక సమ్మింగ్ పాయింట్ ని షిఫ్ట్ చేసినప్పుడు we use the reciprocal, but takeoff point ని షిఫ్ట్ చేసేటప్పుడు we use డైరెక్ట్ గా షిఫ్ట్ చేసి ఇక్కడ ఇంకొక బ్లాక్ ని ఇంక్లూడ్ చేస్తాం which has transfer function equal to the block, not reciprocal. సమ్మింగ్ పాయింట్ కి takeoff point కి ఉన్న బేసిక్ డిఫరెన్స్ అది. This is before shifting, this is after shifting.
టేక్ ఆఫ్ పాయింట్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేసినప్పుడు we use same transfer function as that of the block. Similarly, rule number 7 ఏం చెప్తుంది, టేక్ ఆఫ్ పాయింట్ని రైట్కి షిఫ్ట్ చేసినప్పుడు with a diagram. This is the block. టేక్ ఆఫ్ పాయింట్ లెఫ్ట్ సైడ్ ఉంది, దీన్ని రైట్ సైడ్కి షిఫ్ట్ చేస్తున్నాం. అప్పుడు we shift it directly with a block whose transfer function is reciprocal. So to avoid confusion, rule number 4, 5, 6, 7 అన్నిటిని ఒక చోట పెడితే, shifting the summing point towards the left of the block, we add reciprocal of the block. మనం యాడ్ చేసే block transfer function should be equal to the reciprocal of the transfer function of the block under consideration. Similarly, summing point ని రైట్ కి షిఫ్ట్ చేసినప్పుడు సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. అదే టేక్ ఆఫ్ పాయింట్ లో వైస్ వర్సా, టేక్ ఆఫ్ పాయింట్ ని లెఫ్ట్ కి షిఫ్ట్ చేసినప్పుడు సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. టేక్ ఆఫ్ పాయింట్ ని రైట్ కి షిఫ్ట్ చేసినప్పుడు రెసిప్రోకల్ యూజ్ చేస్తాం. ఈ 4 రూల్స్ చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ ఈ 4 రూల్స్ మనం మాక్సిమం పార్ట్ ఆఫ్ ద బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ యూజ్ చేస్తాం. సో మిగతా 2 రూల్స్ వచ్చేసి క్రిటికల్ రూల్స్. ఇంతసేపు వి షిఫ్టెడ్ సమ్మింగ్ పాయింట్, టేక్ ఆఫ్ పాయింట్ with respect to a block, but now we shift summing point, take off point with respect to each other.